నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే 2 అరటికాయలు తీసుకున్నాను. ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి ఆల్రెడీ ఒక గిన్నెలో అయితే వాటర్ పోసి పెట్టిన, అందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేయాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసి స్టవ్ మీద పెట్టేసి నీళ్ళు మరిగేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి ఇంకా తర్వాత దీన్ని ఒక జాలి గిన్నెలో వంపేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులోకి కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. ధనియాలు అయితే ఒక 3-4 గింజలు, మరి ఎక్కువైతే కాదు. ఇలా వేసుకున్న తర్వాత ఇవి చిటపట్లాడగానే అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి బాగా ఆరిపోయాయి. చల్లగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ పెట్టకుండా అలాగే ఉంచుకోవాలి. అంతలోపు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు పుట్నాల పప్పు, ఇంకా అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారము, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు ఇవి మొత్తం వేసి వీటిని మిక్సీ పట్టేసుకోవాలి పొడిలాగా. ఈ పొడి అనేది ఇందులో వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినడానికి, అలాగే సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇందులోకి ఇక్కడ ధనియా పౌడరు, జీరా పౌడరు 2 కలిసినాయి అన్నమాట. ఇవన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. వేసిన తర్వాత మరోసారి కలిపేసుకొని ఇంకో నిమిషం పాటు అలాగే ఉంచాలి. ఇంకా ముక్కలు అయితే చూడండి అస్సలు విరగకుండా మంచిగా ఫ్రై అవుతున్నాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి తినడానికి. ఇలా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం వేగింది అని తెలిసాక ఈ పౌడర్ మనం మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. నాకైతే కారం సరిపోలేదనిపించింది. మళ్ళీ ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే నేను వేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ ముక్కలకు ఈ పొడి అనేది బాగా పడుతుంది కదా, తినేటప్పుడైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా అంతేనండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. ఓకేనా? థ్యాంక్ యూ.